Hello students, now today we can learn about HOMA. It is the one type of monochromatic aberration. HOMA. The definition of the HOMA is when the point object is situated slightly off of the axis, the image of the point object formed by the lens is found to be have an egg-like or hermit shape. This defect in the image is called HOMA. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అంటే స్లైట్లీ ఆఫ్ ద యాక్సిస్ అంటే అక్షం మీద ఉండటండి దీన్ని అక్షం నుంచి కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టు అక్షం నుంచి కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు ఆ కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు దాని ఇమేజ్ అన్నది ఒక చోట పెర్ఫెక్ట్గా ఫోకస్ అవ్వటండి అది ఆ ఫోకస్ అవ్వకుండా దాని ఒక ఇమేజ్ అన్నది ఈ కాన్వెక్స్ లెన్స్ వల్ల కానీ కాన్కేవ్ లెన్స్ వల్ల ఎలా ఫామ్ అవుతూ ఉంటాయండి మనకండి ఎగ్ లైక్ ఆర్ హామెట్ షేప్ అంటే తోక చొక్క ఆకారంలోనూ లేకపోతే ఈ ఎగ్ షేప్లోనిది ఇది ఫామ్ అవుతూ ఉంటుంది మనకి అలాగే ఎందుకు ఫామ్ అవుతుందయ్యా అంటే మనకి లెన్స్ తీసుకుంటున్నామండి ఈ లెన్స్ని ఏం చేస్తున్నామంటే వేరియస్ జోన్స్ కింద విడగొడుతున్నాం ఏం చేస్తున్నామండి జోన్స్ కింద వీటిని విడగొడుతున్నాం ఇది ఫస్ట్ జోన్ అనుకున్నట్లయితే ఇది సెకండ్ జోన్ అనుకున్నట్లయితే దీన్ని థర్డ్ జోన్ అనుకున్నట్లయితే తర్వాత ఇలా ఫోర్త్ జోన్ ఫిఫ్త్ జోన్ అలా జోన్స్ కింద దాన్ని విడగొడుతున్నట్టండి ఈ జోన్ మీద ఇక్కడ ఈ లెన్స్ నుంచి వచ్చేటువంటి ఈ లైట్ అన్నది ఉంది కానీ మోనోక్రోమాటిక్ లైట్ అండి ఇక్కడ వీడేం చెప్తున్నాడండి మనకండి ది ఆబ్జెక్ట్ ఈజ్ స్లైట్లీ ఆఫ్ ద యాక్సిస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి యాక్సిస్ నుంచి కొద్ది ఎత్తులో ఉంది ఏ ఈజ్ ది పాయింట్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ స్లైట్లీ ఆఫ్ ది యాక్సిస్ హియర్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై ఓఏ అంటే ఎంత హైట్లో ఉంటుందండి అది ఓఏ అనేటువంటి హైట్లో ఉంటుంది వెన్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ది లైట్ రేస్ పాసెస్ త్రూ దిస్ లెన్స్ ఫ్రమ్ వేరియస్ జోన్స్ ఈ లెన్స్ నుంచి వెళ్ళేటువంటి ఈ రేస్ అన్నీ ఏమవుతున్నాయంటే ఒక్కొక్క జోన్ మీద ఇవి ఇన్సిడెంట్ అవుతున్నాయి ఈ జోన్స్ ఏంటండి 1 1 2 2 3 3 4 4 ఇలాగ వేరియస్ జోన్స్ అన్నవి ఉంటున్నాయి ఇలాగ ఈ జోన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఈ జోన్స్ వల్ల నుంచి అవి రిఫ్రాక్ట్ అవుతూ వీటి యొక్క ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాయి ఈ ఫామ్ చేసేటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే మనకంటే ఇలాగా ఈ షేప్లో ఉంటూ ఏ ప్రైమ్ బి ప్రైమ్ సి ప్రైమ్ డి ప్రైమ్ అంటే ఇది ఏ షేప్లోకి వచ్చిందండి సర్కిల్ షేప్లోకి వచ్చిందండి ఈ సర్కిల్ షేప్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వెన్ ది లైట్ బీమ్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ జోన్స్ 1 1 2 2 3 3 4 4 ఎక్కడండి వెన్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్ ఈ స్లైట్లీ ఆఫ్ ద యాక్సిస్ వెన్ ది మోనోక్రోమాటిక్ సోర్స్ అంటే ఏకవర్ణంగా ఉన్నటువంటి కాంతి జనకం నుంచి వచ్చినటువంటి కాంతి ఎందు మీద పడుతోందండి ఏ అనేటువంటి బిందు మాత్ర వస్తువు మీద మనకి ఇన్సిడెంట్ అవుతుంది ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి అది ఏమవుతుందండి ఆ కాంతి అంతా కూడా ఏమవుతుందండి కాంతి రేఖలన్నీ కూడా ఏమవుతున్నాయి మనకి కటక వ్యవస్థ మీద పతనం చెంది కటక వ్యవస్థను ఎలా విడగొట్టాం 1 1 2 2 3 3 4 4 అలాగే ఇది విభాగాల కింద విడగొట్టామండి విభాగాల కింద విడగొట్టిన తర్వాత అంటే జోన్స్ కింద విడగొట్టామండి జోన్స్ కింద విడగొట్టిన తర్వాత ఏ నుంచి వచ్చేటువంటి ఈ పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి ఈ కాంతి అంతా ఏమవుతుందో ఆ జోన్ నుంచి వెళ్తూ ఇమేజ్ని ఏర్పరుస్తామండి అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందండి మనకండి ఈ 1 1 జోన్ యొక్క రేడియస్ తక్కువ ఉంటుందండి ఈ 2 2 రేడియస్ ఒక ఆ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది
3 యొక్క రేడియస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, 4 యొక్క రేడియస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగే జోన్స్ యొక్క రేడియస్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఫస్ట్ ఈ 1 జోన్ నుంచి వచ్చేటువంటి ఈ రేస్ వల్ల ఉండేటువంటి ఈ ఇమేజ్ అన్నది పాయింట్ ఇమేజ్ కిందది ఉంటూ ఉంటుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ I1. It is formed at I1. తర్వాత when the zone ఇక్కడ తర్వాత ఇది ఎలా అవుతుందంటే when zone 2 నుంచి వచ్చేటువంటి ఈ రేస్ ఇక్కడ ఇది కొద్ది చిన్న సర్కిల్ షేప్లో ఏర్పడుతుంది. తర్వాత ఈ 3 జోన్ నుంచి వచ్చేటువంటి దీనివల్ల ఉండేటువంటిది ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది. దీని నుంచి 4 వల్ల వచ్చేది ఏంటంటే ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుందండి. ఇలాగ ఫామ్ అవుతూ వెళుతూ మనకి ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే ఇవి I2, I3, I4, 3 వల్ల ఉండేది ఇదండి. సారీ 3 వల్ల ఫామ్ అయ్యేది ఇది, 4 వల్ల ఫామ్ అయ్యేది ఇది. ఇలా ఇది ఫామ్ అవుతుంటున్నాడు. ఇప్పుడు ఈ ఇమేజ్లన్నింటినీ వీటికి ఒక ట్యాంజెంటికల్ లైన్ అంటే ఒక స్పర్శ రేఖల్ని కనుక గీసినట్లయితే అది ఎలా ఉంటుందండి, తోక చుక్క ఆకారంలో ఉంటుంది, అంటే కామెట్ షేప్లో ఉంటూ ఉంటుంది. ఆ కామెట్ షేప్లో ఈ ఇమేజ్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నారండి, కోమా అంటున్నారండి. ఏమంటున్నారండి, కోమా అని చెప్పి అంటున్నారండి మనకండి. ఇక్కడ దీన్ని ఏం చెప్తున్నారండి, వెన్ ద పాయింట్ ఆబ్జెక్ట్ ఈస్ సిచ్యుయేటెడ్ slightly off of the axis, the image of the point object formed by the lens is found to be have an egg-like or comet shape. This defect in the image is called coma అని చెప్తున్నాడండి. అంటే ఏమవుతున్నాడండి, ఇక్కడ అక్షం నుంచి కొద్ది ఎత్తులో ఉన్నటువంటి బిందు మాత్ర వస్తువు, ఆ వస్తువుని ఏమనుకున్నాడండి ఇక్కడ A is a point object which is slightly off of the axis which is at point A. The height is OA as shown in figure. When the monochromatic source of light incident on this point object A, after that these incident on the lens. These lenses are divided into various zones. The zones are 1, 2, 2, 3, 3, 4, 4. After incident on these zones, the radius of the zones increases, the image size also increases, the radius of the image also increases. Here the image is formed like a circle. When the rays incident on the zone 1, so they form a point circle at I1. I1 is the image of the zone 1. When the radius of the zone increases, the size of the radius of the circle also increases. When the rays incident on the zone 2, the radius of the circle increases, it is formed at I2. When the rays incident on the zone 3, so the image is formed at I3, so the radius of the circle is also increases. So after that we can imagine a tangential lines to this images, it is show like a comet. So this defect is called coma. So we can eliminate this. We can form the image at a single point. When the object is at slightly off of the axis, we can form the image at a single point. So we can take some how it can be eliminated. దీన్ని నివారిస్తూ మనకి అంటే ఈ వేరు చోట్ల ఇమేజెస్ ఫామ్ అవ్వకుండా ఈ కామెట్ షేప్లో ఫామ్ అవ్వకుండా మనకి ఒకే చోట మనకి ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే మనకి ఎలిమినేషన్ ఆఫ్
కామాని తీసివేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చి బై యూజింగ్ స్టాప్స్. ఈ స్టాప్స్ని ఉపయోగించి ఎలా ఎలిమినేట్ చేస్తామయ్యా అంటే, ఇక్కడ జోన్స్ అని ఉంటున్నాయి కదండి. ఈ జోన్స్కి ఎలా ఉంటున్నప్పుడు ఈ జోన్స్ మీద మనకి ఈ రేస్ ఎలా ఇన్సిడెంట్ అవుతున్నాయి అనుకుంటున్నాం కదా మనం. ఇలాంటప్పుడు వీటికి స్టాప్స్ అంటే ఇక్కడ అట్ట ముక్కల్ని కానీ వేటిని కానీ ఇక్కడ అడ్డంగా పెట్టేసామనుకోండి. వెన్ ఏ స్టాప్స్ ఈజ్ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్, we can restricted the rays only from zone 1 or zone 2 or zone 3 or zone 4. So the image of the single zone is formed. అంటే ఇక్కడ ఈ వేరియస్ జోన్స్ నుంచి వెళ్తూ మనకి ఇమేజ్ ఫామ్ అవుతున్నప్పటికీ మనకి ఈ స్టాప్స్ అంటే కార్డు బోర్డుని కానీ అట్ట ముక్కలను కానీ మిగతా జోన్ల మీద పడేటువంటి ఈ కాంతి రేఖలకి అడ్డంగా పెట్టినట్లయితే ఒక జోన్ నుంచి వెళ్ళేటువంటి రేస్ని మాత్రమే మనకి వాళ్ళు ఉండేటువంటి ఇమేజ్ మాత్రమే ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, అంటే ఒకే చోట ఇమేజ్ని ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా సెకండ్ది వచ్చి మనకి బై డిజైనింగ్ ది suitable lens in షేప్ వాటికంటే ఒక సూటబుల్ షేప్లో చేస్తూ వాటిని ఆ లెన్స్ని వాడడం వల్ల మనకి ఇక్కడ ఇమేజ్ అన్నది వేరు జోన్స్ వల్ల వేరు చోట్ల ఏర్పడకుండా ఒకే చోట మనకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ వన్ మనకి బై యూజింగ్ అబే సైన్ కండిషన్. ఈ అబేషన్ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి లెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెన్స్ని వాడుతూ ఈ స్లైట్ ఆఫ్ ద యాక్సిస్ యొక్క ఇమేజ్ని ఒక చోట మనం ఇది ఫామ్ చేయొచ్చండి. బై యూజింగ్ అబేషన్ కండిషన్ ఫర్ మేకింగ్ ది లెన్స్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటయ్యా అంటే u1 y1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 y2 sin θ2. అంటే ఇక్కడ ఇది u1 u2 అనేవి రిఫ్రాక్టింగ్ రేస్ అండి. θ1 θ2 అనేవి ఏంటంటే మనకి అక్కడ యాంగిల్స్ అండి. అక్కడ ఆ జోన్స్ మీద మనకి ఇన్సిడెంట్ అవుతూ చేసేటువంటి యాంగిల్స్ వాల్యూని వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటున్నాయి. ఇలాగ 3 విధాలుగా మనకి ఈ డిఫెక్ట్ని మనం ఎలిమినేట్ చేయడం అనేది చేయవచ్చు అని చెప్పుకుంటూ వచ్చాడు. థ్యాంక్ యూ. రేపు tomorrow we can discuss about the astigmatism.